Ephesians 2 from verse 4. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ఇక్కడ కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధం చచ్చిపోయినామంట. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కేవలం మహాప్రేమ చేత, బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్, కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధుల చేత చచ్చిన వారం అన్నప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. దట్ ఈస్ ద రీజన్ వి ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. Not because of what we have done, just because of what your God have done in the cross of Calvary. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. మీరు మీ యొక్క క్రియల చేత రక్షించబడలేరు. రిపెంటెన్స్ ఈస్ చేంజ్ ఆఫ్ మైండ్. చేంజ్ ఆఫ్ మైండ్ అంటే ఏంటిది? నేను ఇంకా పాపి అయి ఉండగా నా దేవుడు నా కోసం మరణించి నన్ను నీతిమంతుడిగా చేసిండు. నీతిమంతుడు నీతి క్రియల్లో బ్రతకాలి. ఎందుకంటే ఆయన తన మహాప్రేమ చేత, గొప్ప ప్రేమ చేత, ఉచితమైన తన యొక్క కృప చేత నన్ను నీతిమంతుడిగా చేసిండు. కాబట్టి నేను నీతిమంతుడు నీతి క్రియలే చేయాలి. దట్ ఈస్ రిపెంటెన్స్. ఆయన ఎన్నడూ నేను పాపి అని చేతి చూపలే. మరి నువ్వెందుకు నేను ఎత్తి చూపించుకుంటావు? ఇంకొకరు ఎందుకు నేను ఎత్తి చూపిస్తాను నువ్వు చేస్తున్నావు? He is saying for the righteousness of God in Christ. That's it.